ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా ఏంటంటే ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటిది ప్రతి లగ్నానికి అంటే మనకి 12 రాసులు ఎలా ఉంటాయో 12 లగ్నాలు ఉంటాయి. లగ్నం తెలిసిన వారు లగ్నం నుంచి చూసుకోండి నేను చెప్పేది, రాశి తెలిసిన వారు రాశి నుంచి నేను చెప్పేది పాటించవచ్చు. అయితే ఈ వీడియోలో మనీ ఫైనాన్షియల్గా అంటే ధనపరంగా మీరు అభివృద్ధి కావాలి అంటే మీ లగ్నరీత్యా లేదా మీ రాశిరీత్యా ఎటువంటి విధి విధానాలు పాటించాలి, ఏ దేవత ఆరాధన చేసుకోవాలి, గోవుకి ఏం తినిపించాలి, ఎటువంటి నియమాలు పాటించాలి అనేటువంటిది స్పెసిఫిక్గా ఒక్కొక్క లగ్నం నుంచి వస్తుంది. ఆ రకంగా మనం దీంట్లో కొంతమందికి మరి అందరికీ డేట్ ఆఫ్ బర్త్ ఉండాలని లేదు, టైం ఉండాలని లేదు, నక్షత్రం తెలియాలని లేదు. వాళ్ళు కూడా ఏం చేసుకోవాలో వీడియో ఆఖరిలో చెప్తాను. అదేవిధంగా కొన్ని కండిషన్స్ కూడా ఉంటాయి, అవన్నీ కూడా నేను మీకు చెప్తాను. ధనుర్లగ్నము ధనస్సు రాశి. ధనస్సు వారికి ఉన్నటువంటి స్ట్రెంత్ ఏమిటి, భగవంతుడు వీళ్ళకి ఏ యోగాంతో పుట్టించాడు అని చూసుకుంటే వీళ్ళు సహజ గురువులు అంటారు. అంటే సహజంగానే వీళ్ళలో గురుత్వ లక్షణాలు ఉంటాయి. గురుత్వ లక్షణం అంటే ఏమిటంటే టీచింగ్ జాబ్ చేయడమా, ఒక లెక్చరర్ జాబ్ చేయడం అంటే కాదు. ఒక మనిషికి మంచి చేయాలి అని ఇన్బిల్ట్గానే లోపల ఉంటుంది ఆటోమేటిక్గా. వీళ్ళకి ఎవరికో గురుచండాల యోగం ఏర్పడిపోయి గురువు పూర్తిగా పాడిపోతే మనం చెప్పలేము. కానీ 99% ఆఫ్ కేసెస్లో ధనుర్లగ్నంలో జన్మించారంటే వీళ్ళ పాస్ట్ లైఫ్ పూర్వజన్మ వాసన గురుత్వ సంబంధించిన వాసనతో ఉంది. అంటే వాసన అంటే స్మెల్ అని కాదు, అక్కడ వాళ్ళ పూర్వజన్మల్లో అటువంటివే చేస్తున్నారు. అంటే ఒక గైడింగ్ ఇవ్వడం, టీచింగ్ చేయడం లాంటివి ఉన్నారు కాబట్టి అవి ఎక్కడికి పోవు. కాబట్టి వీళ్ళు ఈ జన్మల్లో ఎవరికైనా సరే ఇట్లా ఉన్నవైతే నువ్వు ఇట్లా చేసుకుని నీకు తగ్గుతుంది అని చెప్తూ ఉంటారు. మరి మీకు ఈ యొక్క గురుగ్రహం ఏదైతే ఉందో ఇది స్ట్రెంత్గా ఉంది, అంత చక్కటి సొసైటీలో మంచి గురువుగా చలామణి అవుతారు, మంచి వ్యక్తిగా చలామణి అవుతుంటారు. పాడైపోయాడు, అది మోస్ట్ డేంజరస్. ఏమవుతుంది అంటే లైఫ్లో అప్ అండ్ డౌన్స్ ఇస్తుంది గురువు పాడైనందుకు. అండ్ అదేవిధంగా కొంచెం డీఫేమ్ కూడా అవుతూ ఉంటారు. ఒకవేళ ధనుర్లగ్నంలో జన్మించారు, మీరు ఎక్కువ డీఫేమ్ అవుతున్నారంటే మీరు ఎక్కువగా దుర్గా ఆరాధన ఎక్కువగా చేస్తుండాలి. రైట్. ఇక మనం మనీ మ్యాటర్స్ దగ్గరికి వచ్చినట్లయితే మీకు శని భగవానుడు ధనాధిపతి అవుతాడు. శని భగవానుడు ధనాధిపతి అయినప్పుడు ఏమవుతుందంటే సర్వసాధారణంగా ధనుర్లగ్నం వారికి సిబ్లింగ్స్ సపోర్ట్ లేదా కమ్యూనికేషన్స్ మూలంగా ధైర్యం చేసి పర్ఫెక్ట్గా దాని గురించి ఒక పర్టికులర్ తెలుసుకొని ధైర్యంగా మీరు ఒక అడుగు ముందుకు వేయడం వల్ల ధనాధిపత్యం వస్తుంది మీకు, అంటే ధనం పెరుగుతుంది. మరి మీరు ఏ గ్రహాలకు దీపారాధన చేసుకోవాలి? శుక్ర బుధ శని గ్రహాలకి దీపారాధన చేయండి. వీలున్నప్పుడల్లా కూడా కాస్త నువ్వుల నూనెని దానంగా ఇస్తూ ఉండండి. అలాగే నవగ్రహాల్లో శుక్ర శని బుధ గ్రహాల దగ్గర దీపారాధన చేసి మీరు ఓం శుక్రాయ నమః, ఓం శనిశ్చరాయ నమః, ఓం బుధాయ నమః అనే నామస్మరణ చేస్తూ, రెండో విషయం ఏంటంటే ఇక్కడ ఈ గ్రహాలకి చేసుకుంటూ ఓం శ్రీమాత్రే నమః, ఓం నారాయణాయ, ఓం నమో నారాయణాయ నమః, ఓం శ్రీమాత్రే నమః ఇది ఎక్కువగా చాంటింగ్ చేస్తూ ఉండండి. అప్పుడు ఏమవుతుందంటే ఇది ఒక ఫార్ములా, అంటే ఫైనాన్షియల్గా గ్రోత్ ఇచ్చేటువంటి ఫార్ములా ధనుర్లగ్నానికి. అదేవిధంగా మిస్టేక్స్, ఎటువంటి మిస్టేక్స్ చేస్తారు, మానసికంగా ధనుర్లగ్నం వాళ్ళు ఎంత గైడింగ్ చేస్తారో మానసికంగా అంత కొంత స్ట్రెస్ అయిపోతుంటారు. అష్టమాధిపతి చంద్రుడు రావడం వల్ల ఏది కూడా ఎమోషన్గా మనసుకు తీసుకోకండి దయచేసి. అలాగే ఇంకొక మిస్టేక్ ఎక్కడ జరుగుతుంది ధనుర్లగ్నం వారికి అంటే స్త్రీ మూలకంగా, అంటే ఆడవారి మూలంగా స్త్రీ శత్రుత్వం మూలంగా కూడా జరుగుతుంటుంది. అది కలిగిందంటే మీరు ఇబ్బంది పడుతుంటారు. అందుకే ధనుర్లగ్నంలో జన్మించిన వారికి 90% ఆఫ్ కేసెస్ మ్యారిటల్ డిస్టర్బెన్సెస్ రావడము, అంటే వాళ్ళకి శుక్రగ్రహం దశ వచ్చినా, శుక్ర రాసులు అంటే వృషభంలో ఏదైనా గ్రహ దశ వచ్చినా మీకు ఖచ్చితంగా ఆ పని జరిగిపోతుంటుంది. ఆ పర్టికులర్ అంటే మ్యారిటల్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో డిస్టర్బెన్సెస్ పెరుగుతుంటాయి. అందుకని పొరపాటును కూడా స్త్రీలతో వీలైనంత మట్టుకు గొడవలు లేకుండా చూసుకోవాలి ధనుర్లగ్నం వాళ్ళు. ఎందుకంటే ఈ టోటల్ సిస్టమ్ మనకి ఏమవుతుందంటే ఒక వ్యక్తి బాగా ఎదుగుతున్నాడు, ఈ ఇంట్లో భార్యతో లేదా భర్తతో ఈ డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు దీని మీద కాన్సన్ట్రేషన్ తగ్గి ఈ కాంబినేషన్ అంటే ఏదైతే వీళ్ళకి ఆపర్చునిటీస్ పెరుగుతున్నాయో ఫైనాన్షియల్గా ఇవన్నీ కూడా ఈ గొడవలో పడి డౌన్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి ఈ జాగ్రత్త తీసుకుంటూ ముఖ్యంగా శ్రీమాత్రే నమః అనే నామస్మరణ ఎక్కువగా చేయండి. మీరు నిత్యం చేయవలసింది కూడా లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. అయితే ఇక్కడ చాలామందికి డేట్ ఆఫ్ బర్త్ కానీ టైం కానీ ప్లేస్ కానీ ఏమీ ఉండవు, కానీ వాళ్ళకి ఫైనాన్షియల్ గ్రోత్ ఉండదు. మరి చూపించుకుందామంటే జాతకం చూపించుకుందామంటే తెలియదు. అప్పుడు మరి వారు ఏం చేయాలో కూడా చెప్తాను నేను మీకు. వాళ్ళు చాలా సింపుల్గా ఒకటే విషయం గుర్తుపెట్టుకోండి. ఒకటి పాయింట్ నెంబర్ 1, నిత్యము కూడా
ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచి 5 గంటలప్పుడు ఆ సమయంలో కనుక చక్కగా కాలకృత్యాలు తీర్చుకొని లలితా సహస్రనామాలు రెగ్యులర్గా వినడం. మొత్తం సహస్రనామాలు నోటికి రాదు, కేవలం వినడమే అనేది నాకు ఎంత ఎలాగో ఉందండి అనుకుంటే మీరు నవవిద్రుమ బింబస్త్రీ న్యక్కారి విధనచ్చదాయే నమః అనే నామస్మరణ చేసుకోండి. దీనికి ముందు ఓము లాస్ట్లో నమః కలుపుకొని చేసుకోవచ్చు. ఒకటి. రెండవది, మీకు దగ్గరలో గోశాలలు కనుక ఉన్నట్లయితే గోవులకి చక్కగా మీరు బెల్లం ఉంటుంది, పిడికెడు బెల్లము, గోంగూర, మరియు ఇది శనివారం బుధవారం పెట్టచ్చు. శుక్రవారాలు ప్రత్యేకంగా నూనె వేయకుండా చేసినటువంటి చపాతీలకి తేనె పూసి చిన్న చిన్న ముక్కలుగా చేసి దేశీవాలి గోవుకు తినిపించండి. ఖచ్చితంగా మీకు ఏమవుతుందంటే ఈ ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటిది మీ జన్మజాతకంలో మీకు ఏ దశ నడుస్తుందా, ఏ లగ్నము, ఏ రాశి ఏమీ తెలియకపోయినా కూడా ఈ రెమెడీ చేయడం ద్వారా మీకు ఖచ్చితంగా ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది. ఇక వాస్తుపరంగా కూడా మనం ఫైనాన్షియల్ గ్రోత్ ఆగిపోతూ ఉంటుంది ఒక్కోసారి మనకి. ఎందుకు అంటే ఒకటి, వాస్తులో విశ్వకర్మ ప్రకాశిక చెప్పినటువంటి గ్రంథాల్లో ఉత్తరే నిధి సంస్థితం అని చెప్పడం జరిగింది. అంటే ఉత్తరం వైపు నిధులు పెట్టుకోవాలి. చాలామంది తెలియక ఏం చేస్తారంటే వాస్తుపరంగా ఉత్తరంలో ఎక్కడా కూడా వీళ్ళు మనీ పెట్టరు. అదే కాకుండా ఉత్తరంలో రెడ్ కలర్స్ వేయడము, అగ్ని సంబంధించినవి పెట్టడం, ఇలాంటివి చేస్తుంటారు. ఎల్లో కలర్స్ వేయడం, ఇవి వేయకండి. ప్యూర్ వైట్ కలర్ ఉండేలా చూసుకోండి. లోపల వైపు అంటే ఇంటి లోపల వైపు ఉత్తరం గోడకి, అలాగే ఉత్తరం మధ్యలో చిన్న లాకర్ లాంటిది పెట్టుకుని అందులో కొన్ని డబ్బులు పెడుతుంది, లేదా చిన్న డబ్బీ పెడితే పెడుతూ ఉండండి. అలాగే నైరుతి బెడ్రూమ్లో నైరుతి మూలలో బీరువా పెట్టకుండా వాయువ్యం అంటే నైరుతి బెడ్రూమ్లో వాయువ్యంలో పెట్టండి, మొత్తం ఇంటికి కాదు. నైరుతి బెడ్రూమ్లో వాయువ్యంలో, అక్కడ మీకు గెయిన్స్ అండ్ ప్రాఫిట్ జోన్ అంటారు కాబట్టి అక్కడ మీరు ధనం పెట్టడం ద్వారా మీకు గ్రోత్ ఉంటుంది. నైరుతిలో కొంతమంది పెడుతుంటారు, కానీ ఏమవుతుంది, ఎందుకు వద్దంటున్నారంటే ఒక్కొక్కసారి మనకు కనుక టిల్ట్ 345, 350 డిగ్రీస్ ఇటు టిల్ట్ అయిందనుకోండి ఎప్పుడైనా, అప్పుడు ఏమవుద్ది, అది దక్షిణ నైరుతి అయిపోయే ఛాన్స్ ఉండి మీకు వేస్టేజ్ అవుతూ ఉంటాయి డబ్బులు. కాబట్టి వాస్తుపరంగా ఈ జాగ్రత్తలు తీసుకోండి. ఇంట్లో ఫైనాన్స్ ప్రొడ్యూస్ అవ్వడానికి ఆగ్నేయంలో పర్టికులర్గా మొక్కలు ఎక్కువగా పెంచుతూ ఉండండి. గ్రీన్ కలర్ బల్బ్ ఒకటి పెట్టండి. అలాగే స్టవ్ కింద కూడా గ్రీన్ టైల్స్ పెట్టండి. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే బెనిఫిట్స్, అదేవిధంగా కుబేర స్థానాన్ని మీరు చక్కగా క్లియర్గా చేసుకుంటున్నారు, మనీ ప్రొడ్యూస్ అవ్వడానికి ప్లానింగ్ చేసుకుంటున్నారు వాస్తుపరంగా. ఈ జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు మీ సబ్కాన్షియస్ మైండ్ అంటే అమ్మవారు. మీరు ఎప్పుడు కూడా నెగిటివ్ మాట్లాడే వాళ్ళతో ఫ్రెండ్షిప్స్ కానీ, నెగిటివ్గా థింక్ చేసే వాళ్ళతో మాట్లాడడం కానీ అస్సలు చేయకండి. డబ్బులు సంపాదించాలనుకునేవారు, ఎందుకంటే ఎంతసేపు వాళ్ళు ఏం చేస్తారు, ఎవడెవడైతే లాస్ అయ్యారో ప్రపంచంలో, లాసు లాభం అనేది ఖచ్చితంగా జరుగుతుంటాయి ప్రతి మనిషికి. కొంతమంది బిజినెస్లు బాగా రాణిస్తారు, కొంతమంది అద్భుతంగా చేస్తూ మరి సడన్ డౌన్ అవుతారు, రకరకాలు జరుగుతూ ఉంటాయి. నెగిటివ్ కాన్సెప్ట్ ఆలోచనలు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఇక వాళ్ళ సేపు వీళ్ళకి బిజినెస్ లేదు, వాళ్ళకి బిజినెస్ లేదు, మనకు కూడా బిజినెస్ లేదు అంటే ఎంతసేపు నెగటివ్ని వాళ్ళ మైండ్లో తిప్పుకుంటూ ఉంటారు. అటువంటి సర్కిల్లో మీరు వెళ్ళినట్లయితే మీకు కూడా అదే స్టార్ట్ అవుతుంది. అలా కాకుండా పాజిటివ్ థింకర్స్ ఎప్పుడు మీ చుట్టూ ఉండాలి. మీరు ఎప్పుడు కూడా ఒక పుస్తకం పెట్టుకొని చక్కగా దాంట్లో ఇవాళ నేను నా టాలెంట్, నా స్కిల్స్ ఎంత పెంచుకుంటున్నాను. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫైనాన్స్ అనేది దేంతో లింకప్ అయి ఉంటుందంటే మీ స్కిల్స్తో లింకప్ అయి ఉంటుంది. సో స్కిల్స్ పెంచుకునే పని చేయండి. నేను ఇంకా ఏ స్కిల్స్ పెంచుకోవాలి, బికాజ్ ఆఫ్ ప్రతి సొసైటీకి కావాల్సింది ఏంటంటే నాకు పలానా స్కిల్స్ ఉన్న వ్యక్తిని నేను పెట్టుకుంటాను, నేను ఉద్యోగంలో తీసుకుంటాను అని అనుకుంటూ ఉంటాడు, వాళ్ళని కన్సల్ట్ అవుతాను అనుకుంటూ ఉంటాడు. స్కిల్సే ధనము అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. స్కిల్స్ లేకపోతే నిర్ధనము. అది ఎటువంటి స్కిల్స్ అయినా, ప్రపంచానికి ఎటువంటి స్కిల్స్ అవసరం, ఇప్పుడు ఏ నీడ్లో ఉంది దాంట్లో ఆలోచించండి. ఇంకొకటి ఏంటంటే మీరు ఏదైనా ఒక బిజినెస్ చేయాలనుకుంటే పర్టికులర్గా మీ పర్సనల్ చార్ట్లో మీకు ఏ గ్రహం ధనం ఇస్తుంది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ధనాన్ని ఇచ్చే గ్రహం ఎవరు, మీకు యాక్టింగ్ మూలంగా ఉందా, ఫైనాన్స్ మూలంగా ఉందా, ఫుడ్ మూలంగా ఉందా, కమ్యూనికేషన్స్ మూలంగా ఉందా, రియల్ ఎస్టేట్ మూలంగా ఉందా, క్రియేటివ్ మూలంగా ఉందా, లేకపోతే కొంతమంది చూడండి మ్యారేజ్ బ్యూరోస్ పెడుతూ ఉంటారు, లేదా రీసెర్చెస్ చేస్తుంటారు, డయాగ్నాటిక్ సెంటర్స్ ఉంటాయి, స్కూల్స్, కాలేజెస్, కన్సల్టెన్సీ సెంటర్స్, జాబ్ కన్సల్టెన్సీ సెంటర్స్, అబ్రాడ్కి పంపించేవి, ఇలాగా 12 భావాలకు సంబంధించి ఉంటుంది. ఆ 12 భావములలో మీకు ధనాన్ని ఇచ్చే గ్రహం ఎవరయ్యారు, ఎవరికి పోర్ట్ఫోలియో వచ్చింది, ఎవరి ద్వారా మీకు డబ్బులు వస్తాయి ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇది తెలుసుకోండి ముందుగా. చాలామంది మిస్టేక్ ఎక్కడ అవుతారంటే ఎప్పుడు డబ్బులు వస్తాయి, వేటి ద్వారా డబ్బులు వస్తాయి, ఎప్పుడు డబ్బులు పోయే యోగం ఉందని చాట్లో తెలుసుకొని చేసేవాళ్ళు ప్లానెడ్గా వాళ్ళు సక్సెస్ అవుతారు. అది తెలియని వాళ్ళు ఇబ్బంది పడతారు. సింపుల్. ఎలా అంటే మనం రోడ్డు మీద నడుస్తున్నాము, అక్కడ ఏదో ముళ్ళు ఉంది, అలాగే నడుచుకుంటూ వెళ్ళాము, ముళ్ళు కాలు గుచ్చుకుంటుంది. చూసి పక్క నుంచి వెళ్ళాము, మనకు ముళ్ళు గుచ్చుకోదు, ఇబ్బంది పడం. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కాలం అనే ప్రయాణంలో ఎప్పుడు ఎక్కడ మనకి ధన సంబంధించిన ఇబ్బంది వస్తుంది,
ఎక్కడ మనకి గ్రోత్ ఉంటుంది. ఈ పాయింట్ యాస్ట్రాలజికల్గా చాలా స్పష్టంగా ఉంటుంది. ఇది కనుక తెలుసుకోగలిగితే అద్భుతాలు సాధించగలుగుతారు.